ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పదం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో గేమ్ చేంజర్గా చెప్పొచ్చు. అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో ఏఐ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. దీంతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఏఐపై పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరిచేందుకు చర్యలు చేపట్టింది. వివిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని విస్తృతపరిచేందుకు గూగుల్ లాంటి అగ్ర సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మొదటిసారిగా గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో గూగుల్ ఏఐ స్కిల్లింగ్ ఏపీ పేరుతో పైలట్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గూగుల్ సంస్థ ప్రతినిధులు వర్క్షాపులు నిర్వహించి విద్యార్థులకు సాంకేతిక రంగంలో నైపుణ్యం ఎలా సాధించాలో వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాఫ్ట్వేర్లు వినియోగించి ఏఐలో వస్తున్న మార్పులను తెలియజేశారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పటికే ఏఐ పరిజ్ఞానంపై పట్టు సాధించేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. గూగుల్ లాంటి బడా సంస్థలు నేరుగా కాలేజీలోనే వర్క్షాప్లు నిర్వహించడాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. తమ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. స్కిల్ని మనకి ఈ కాలేజీలో బాగా అందరికీ ప్రతి విద్యార్థికి నేర్పిస్తారు. 3వ సంవత్సరంకి వచ్చిన ప్రతి విద్యార్థి ఏఐ అనే స్కిల్ని ఖచ్చితంగా ఈ గూగుల్తో కనెక్ట్ అయి ఉన్న ఆ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. దానివల్ల భవిష్యత్తులో విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. అందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏఐ మనల్ని జాబ్ రీప్లేస్ చేసిద్ది అనుకుంటున్నారు. కానీ అదేం ఉండదు. మన స్కిల్స్ మనం ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే మన ఏఐ అనేది ఎప్పుడు మనల్ని రీప్లేస్ చేయలేదు. ఏఐ అనేది ఆల్రెడీ వివిఐటి కరికులంలో R20 రెగ్యులేషన్ ప్రకారం ఉంది. కానీ వీళ్ళు గూగుల్తో ఒప్పందం చేసుకొని మాకు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెంచుతున్నారు. గూగుల్ ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ అండ్ వాళ్ళు కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేసుకోవటం వల్ల మేము బాగా నేర్చుకుంటామని నేను అనుకుంటున్నాను. కంపెనీలు కోరుకుంటున్న మార్పులు, బడా కంపెనీల్లో ఉద్యోగం ఎలా సంపాదించాలో గూగుల్ ప్రాజెక్టు ద్వారా తెలుసుకుంటామని విద్యార్థులు చెబుతున్నారు. వీళ్ళ మెంటర్షిప్తో మేము కరెక్ట్గా మార్కెట్ ట్రెండ్స్ని అనలైజ్ చేసి వాట్ విల్ బి ద ఫ్యూచర్, మేము ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని తీసుకొని దాన్ని ఎలాగా ఫ్యూచర్లో డెవలప్ చేయగలం, ఫ్యూచర్లో దాన్ని ఎలాగ మార్కెటైజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ మనం ఏ లెవెల్కి దాన్ని ఎక్స్టెండ్ చేయగలం అనే దాన్ని హెల్ప్ చేస్తారు. వాటిని స్కేలప్ చేస్తారు. ఈ ప్రాసెస్లో మొత్తం మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా ఎలా చేయాలనేది గూగుల్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ట్రెండ్స్, అనలిటిక్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. వీళ్ళ అనాలిసిస్ వల్ల మనకి నెక్స్ట్ లెవెల్ మెంటర్షిప్ అనేది వస్తుంది అండ్ వీ కెన్ గెయిన్ వెరీ హెల్దీ జాబ్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి ఏఐ అనేది చాలా బూమ్ అవుతుంది. సో ప్రజెంట్ మార్కెట్లో ఏంటంటే ఏఐ రిలేటెడ్ జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ నార్మల్ ఇప్పుడు లో స్కిల్ ఉన్న వాళ్ళకి జాబ్స్ దొరకడం అనేది కష్టంగా ఉంటుంది. సో మనం కనుక మార్కెట్లో మనకి జాబ్ రావాలంటే ఒక ఎక్స్ట్రా స్కిల్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ వర్క్షాప్స్ అనేవి ఆ విధంగా మనకు ఉపయోగపడతాయి. మనకి ఒక సెల్లింగ్ పాయింట్ అనేది ఉంటుంది మనకి. రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో ఆర్టిఫిషియల్ టెక్నాలజీని అమలు చేసేందుకు గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుందని వివిఐటి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ఏఐ వస్తే కొన్ని ఉద్యోగాలు పలు సెక్టార్లలో కోల్పోయినా అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇతర రంగాల్లో వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ గూగుల్ టైఅప్ తోటి ఒక ఇకో సిస్టమ్ తయారు చేయడానికి తయారవుతా ఉన్నారు. ఆ ఇకో సిస్టమ్ తయారవడానికి మెయిన్ గా ట్రైన్ మ్యాన్ పవర్ అవసరం. ఆ ట్రైన్ మ్యాన్ పవర్ అవసరం కాబట్టి ముందు ఇంజనీరింగ్ కాలేజీలతోటి వచ్చి ఇక్కడ ట్రైన్ మ్యాన్ పవర్ తయారు చేసుకుంటే వాళ్ళు రేపు ఇంటర్న్షిప్ లాగా కావని ఏదైనా అని గవర్నమెంట్లో ఎంప్లాయీస్ కింద అని వాళ్ళ ఇకో సిస్టమ్కి వాళ్ళు డ్రైవర్స్గా ఉంటారనేసి. సో ఫస్ట్ మనకు ఏపీ స్టేట్ గవర్నమెంట్ గూగుల్తో టైఅప్ అవగానే ముందు మొదలుపెట్టింది ఇది. అందుకనమాట నార్మల్గా ఏంటంటే ఏ టెక్నాలజీ వచ్చినా ఆ టెక్నాలజీ అందిపుచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ చాలా బాగుంటుంది అనేది జీవితం. సో ఆ కెరీర్ బాగుండటం కోసం మనకి ఇప్పుడు ఈ పిల్లలు ఈ వచ్చే గూగుల్ టైఅప్స్ తోటి మనకు వచ్చే ట్రైనింగ్ కానీ ఇవన్నీ ఆ స్కిల్స్ అందిపుచ్చుకొని లైఫ్లో ఇంకా బాగుపడటానికి వాళ్ళ కెరీర్లో ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. మరిన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇలాంటి వర్క్షాపులు నిర్వహించే అవకాశం ఉంది.